ఓం శ్రీ మాత్రే నమః. మరొక 48 గంటల్లో వృషభ రాశి వారి లైఫ్ చేంజింగ్ పాయింట్ రాబోతోంది. డిసెంబర్ నెల 25, 26, 27 తేదీల్లో మీకు మట్టిని పట్టుకున్న బంగారమే జరగబోయేది ఇదే. అసలు మరొక 48 గంటల్లోనే వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది. డిసెంబర్ నెల 25, 26, 27 తేదీల్లో మీ జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి ఈ రాశికి చిహ్నంగా వృషభము శాస్త్రాలలో చెప్పబడి ఉంది. వృషభ అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అందమైన కళాత్మకమైనటువంటి జీవితం ఈ రాశి వారి సొంతం. ఈ వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అధిగమించే శక్తి మీకు ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్నిసార్లు మనస్థితి మారుతూ ఉండవచ్చు. శాంతంగా ఉండాలి. దుర్గా శ్లోక పఠనం శుభప్రదం. పరిపూర్ణమైన అదృష్ట యోగం మీకు ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా సమయస్ఫూర్తితో వాటిని మీరు అధిగమిస్తారు. ముందస్తు ప్రణాళికలు లాభిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక లక్ష్య సాధన సులభం అవుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన ఫలితాలు, గుర్తింపు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. వ్యాపారంలో తొందరపాటు వద్దండి. శ్రీ ఆంజనేయ స్వామివారి స్మరణ మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయం అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకుంటూ ఉన్నారో అది మీకు ఈ సమయంలో లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఈ వృషభ రాశి వారికి డిసెంబర్ నెల చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. డిసెంబర్ నెల చివరి వారం మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే తీసుకురాబోతోంది. కుటుంబ ఆస్తి లేదా పూర్వీకుల ఆస్తి ద్వారా కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. శని 11వ ఇంట్లో ఉండడం వలన చేసిన పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. 8వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఆకస్మిక ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా వాహన రిపేర్లు, ఆరోగ్యం లేదా ఇన్సూరెన్స్ పాలసీల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం. కానీ రిస్క్ ఉన్నటువంటి సర్క్యులేషన్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే 8వ ఇల్లు ఆకస్మిక నష్టాలను కూడా సూచిస్తుంది. కుటుంబ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. గురువు 2వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. అయితే 4వ ఇంట్లో కేతు ఉండడం వలన తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు. అలాగే ఈ నెల ద్వితీయార్థంలో 7వ మరియు 8వ ఇళ్లలో పాపగ్రహాల ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు అయితే రావచ్చు. ముఖ్యంగా అత్తమామల తరపు బంధువులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. ఈ నెలలో ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. డిసెంబర్ నెల 8వ ఇంట్లోకి కుజుడు, ఆ తర్వాత సూర్యుడు, శుక్రుడు కూడా అక్కడికి చేరడం వలన అష్టమ గ్రహ దోషం ఏర్పడుతుంది. దీని వలన అధిక వేడి, ఫైల్స్ లేదా రక్త సంబంధిత సమస్యలు కూడా మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు గురిచేయవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎత్తు ప్రదేశాల నుండి కిందకు చూసేటప్పుడు లేదా సాహస కృత్యాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. వ్యాపారులకు ఈ నెల హెచ్చుతగ్గులనే ఉంటాయి. 11వ ఇంట్లో శని లాభాలను ఇస్తాడు. కానీ 7వ ఇంటి అధిపతి కుజుడు 8వ ఇంట్లోకి వెళ్ళడం వలన భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు రావచ్చు. భాగస్వాములతో పారదర్శకంగా కూడా ఉండవచ్చు.
వ్యాపార విస్తరణకు లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి కూడా డిసెంబర్ 5వ తేదీ తర్వాత కూడా సమయం అయితే బాగుంటుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించిన పనులలో జాప్యం కూడా జరగవచ్చు లేదా జరిమానాలు పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పేపర్ వర్క్ సరిగా ఉండేలాగా చూసుకోండి. విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము. విద్యాకారకుడైనటువంటి గురువు 2వ ఇంట్లోకి రావడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అయితే 8వ ఇంట్లో గ్రహాల వలన, స్నేహితుల వలన లేదా అనవసరమైన విషయాల వలన కూడా సమయం వృధా కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. పరిశోధన రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ సమయం మీరు కొన్ని పరిహారాలు అయితే మాత్రం పాటించాలండి. 8వ ఇంట్లో కుజ రవి దోష నివారణ కొరకు మంగళవారం మరియు శుక్రవారం దుర్గాదేవిని పూజించండి లేదా అర్గళ స్తోత్రాన్ని పఠించండి. ప్రమాదాల నివారణ కొరకు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని సందర్శించండి. ఆర్థిక అభివృద్ధి మరియు కుటుంబ సౌఖ్యం కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని పూజించండి. ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు పండ్లు లేదా మందులు దానం చేయడం వలన ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివలన వీరికి నష్టం కూడా చేకూరుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ధన సంపాదన విషయంలో అంటారా, వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి కూడా ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. వీరికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కూడా గలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాససంబంధిత వ్యాధులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. ఈ వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారు. కాబట్టి వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి దక్కుతుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తుంటారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.